ఈ 24 అవర్స్ అందరికీ ఈక్వల్గా ఉంటాయి, బట్ అందరికీ సేమ్ రిజల్ట్స్ ఎందుకు రావు? ఎందుకు కొందరు క్రోర్స్ ఎర్న్ చేస్తుంటే కొందరేమో సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్నారు? నీ టైంని ఎలా యూజ్ చేస్తున్నావు అనే క్వశ్చన్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియోలో నేను మీకు టైంని వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా ఎలా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ టైంని ఎలా మనీగా కన్వర్ట్ చేయాలనే విషయం గురించి చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. థింక్ లైక్ దిస్. రాజు అనే 18 ఇయర్స్ స్టూడెంట్ 2 అవర్స్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాడు అండ్ రవి అనే 18 ఇయర్స్ స్టూడెంట్ ఆ 2 అవర్స్లో క్యాన్వాలో డిజైన్ నేర్చుకుంటాడు. 2 ఇయర్స్ తర్వాత రాజు ఇంకా రీల్స్ చూస్తూనే ఉన్నాడు. రవి మాత్రం క్లయింట్స్కి రీల్ క్రియేట్ చేస్తూ మనీని సంపాదిస్తున్నాడు. సేమ్ టైం బట్ డిఫరెంట్ మైండ్ సెట్. సో లెట్స్ బ్రేక్ డౌన్ దిస్. టైం వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా ఎలా ఉండాలి? దీనికి నేను మీకు 3 స్టెప్స్ చెప్తా. ఈ 3 స్టెప్స్తో మీరు ఆల్మోస్ట్ దీన్ని అచీవ్ చేయొచ్చు. స్టెప్ నెంబర్ 1, టైం ఆడిట్ చేసుకో. నెక్స్ట్ 3 డేస్ ప్రతి గంట మీరేం చేస్తున్నారో నోట్ చేసుకోండి. 4 అవర్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తావు, 2 అవర్స్ యూట్యూబ్లో ర్యాండమ్ వీడియోస్, 1 అవర్ యూజ్లెస్ కాల్స్. ఇలా చిన్న చిన్న పనులే లైఫ్ని స్లోగా డ్యామేజ్ చేస్తాయి. స్టెప్ 2, హై వాల్యూ టాస్క్స్ మీద ఫోకస్ చేయి. లో వాల్యూ టాస్క్స్ అంటే చాలా టైం తీసుకొని జీరో రిటర్న్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ స్క్రోలింగ్ చేయడం, గాసిప్స్, రిపీటెడ్ మూవీస్ ఇలాంటివి. ఇవి టైం పాస్ కి తప్ప వీటి వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు. నెక్స్ట్ హై వాల్యూ టాస్క్స్ అంటే టైం ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ బిల్డ్ చేసేవి. ఎగ్జాంపుల్ స్కిల్ లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, రీడింగ్, వర్కౌట్స్ ఇలాంటివి అన్నమాట. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. వారెన్ బఫెట్ 80% టైంని రీడింగ్ కి డెడికేట్ చేస్తారంట. బిల్ గేట్స్ వెకేషన్ కి కూడా థింక్ వీక్ పెట్టుకుంటారు. అండ్ మన ఇండియాలో చాలా మంది క్రియేటర్స్ రోజుకి 1 అవర్ సైడ్ హజిల్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఫుల్ టైం ఎంటర్ప్రీనర్స్ గా అయ్యారు. స్టెప్ 3, టైం బ్లాక్స్ వాడడం. మార్నింగ్ 6 to 8 లెర్నింగ్ ఆర్ వర్కౌట్, ఈవినింగ్ 7 to 9 స్కిల్ బిల్డింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్. ఇలా టైం బ్లాక్స్ వాడడం వల్ల మైండ్ ఆటోమేటిక్ గా ఫోకస్ మోడ్ లోకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. కానీ దానికంటే ముందు వీడియోని ఇంతవరకు చూసావంటే యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ గ్రోత్. అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైఫ్ లో గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తా. నౌ టైం ని ఎలా మనీగా కన్వర్ట్ చేయాలి? దీనికి చాలా వేస్ ఉన్నాయి, బట్ నేను మీకు 3 ఈజియెస్ట్ వేస్ చెప్తా. 1, స్కిల్ ని మానిటైజ్ చేయడం. సపోజ్ నువ్వు క్యాన్వా నేర్చుకున్నావు, డిజైన్స్ క్రియేట్ చేయి, ఫైవర్, అప్వర్క్ లో పోస్ట్ చేయి, ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్రియేట్ చేయి, క్లయింట్స్ వస్తారు. అలా నువ్వు నీ స్కిల్ ని మానిటైజ్ చేసుకోవచ్చు. 2, కంటెంట్ క్రియేషన్. నీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్, కుకింగ్, గేమింగ్, ఫైనాన్స్. ఇలా కన్సిస్టెన్సీతో బ్రాండ్ ని బిల్డ్ చేసుకో. యాడ్ రెవెన్యూ వస్తుంది, బ్రాండ్ డీల్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇలా ఇన్కమ్ స్ట్రీమ్స్ వస్తాయి. 3, టీచ్ వాట్ యు లెర్న్. యూడెమీ, స్కిల్ షేర్ ఆర్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో నువ్వు ఏమైనా నేర్చుకుంటే దాన్ని టీచ్ చేయి. పీపుల్ పే ఫర్ షార్ట్ కట్ లెర్నింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్స్ లో ఒకరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఫ్రీగా స్మాల్ బిజినెస్ కి హెల్ప్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని నౌ హీ ఈస్ చార్జింగ్ 15K పర్ క్లయింట్. ఇది కేవలం డైలీ ఈవినింగ్ 1 అవర్ తో స్టార్ట్ చేశాడు. గుర్తుంచుకోండి, టైం చాలా వాల్యుబుల్. డబ్బు పైన తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మళ్ళీ రాదు. ఈ వీడియోలో చెప్పిన ఒక్క ఐడియా అయినా ఇమ్మీడియట్ గా అప్లై చేయండి. టైం ని వాల్యూ చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ టైం కి వాల్యూ ఇచ్చిన మూమెంట్ నుంచి మీ లైఫ్ వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ మీరు టైం కి వాల్యూ ఇవ్వడం ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే కమెంట్స్ లో టైం అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది సీరియస్ గా ఉన్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ వెల్త్ మైండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.